హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఒక అమేజింగ్ అదిరిపోయే మిషన్ చూపిస్తాను. ఇదేంటంటే గార్లిక్ పీల్ చేసే మిషన్ అండి. అదే వెల్లుల్లిపైన పీల్ చేస్తాను చూడ, ఆ మిషన్ అండి. చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు కదా, దానివల్ల చాలా పెయిన్ కూడా వస్తుంది ఆ గార్లిక్ని ఒలిచేటప్పుడు. సో అలా కాకుండా ఇది ఈజీ మిషన్. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. ఇది బయట స్ట్రక్చర్ అండి. ఇన్సైడ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎలా పీల్ చేయాలి ఏంటనేది చూద్దాం. ఇది ఇన్సైడ్ అండి. చాలా షార్ప్ బ్లేడ్స్ ఉంటాయి. మనం వేసిన వెల్లుల్లిపైని ఆ బ్లేడ్స్ పీల్ చేస్తూ ఉంటాయండి. చూడండి, ఇలాగా ఈ పార్ట్స్ అవి ఇన్సైడ్ అనేవి ఉంటాయి. మనం ఇప్పుడు చూడండి ఎలా పీల్ చేయాలని తెలుసుకుందాం. మనకు ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లిపై పాయలు తీసుకుని ఇలాగా విడదీసి పెట్టేసి దాని మీద ఉన్న క్యాప్స్ అనేవి ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. క్లీనింగ్ ఈజీయే, సెట్ చేయడం కూడా ఈజీ. పని కూడా చాలా వర్క్ అనేది ఈజీగా అయిపోద్ది. చూడండి, ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ పైన చెప్పాను, ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు వేసేసి మనం ఆన్ చేసేసి ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ పీల్ అయిపోయిన వెల్లుల్లిపాయలు అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా. ఇది ఎలా ఉంది, చిన్న సైజు మిల్లు టైప్లో ఉంది కదా. ఇగో చూడండి, వేస్ట్ పీల్ అంతా బయటకు వచ్చేస్తుంది. దాని మీద ఉన్న లేయర్స్ ఉంటాయి కదా, గార్లిక్ మీద ఉన్న లేయర్స్ కిందకు వచ్చేస్తాయండి. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఉన్నదంటే ఆ గాజు బౌల్ ఉంది కదండి కిందని, అందులో ఆ లేయర్ అనేది ఉండిపోయి ఫ్రెష్ వెల్లుల్లిపాయలు అనేవి, అదే పీల్ చేసిన వెల్లుల్లిపాయలు అనేది ఇందాక షార్ప్ బ్లేడ్స్ చూపించాను కదా, అందులో ఉండిపోతాయండి. ఇప్పుడు చూడండి అయిపోయింది. 20 మినిట్స్లో పీల్ చేస్తాము. ఇప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ వెల్లుల్లిపాయలు ఇవంతా పీల్ అయిపోయిన వెల్లుల్లిపాయలు ఎక్స్ట్రాగా ఉన్న లేయర్ ఉన్నది కదా, అది కిందని సెటిల్ అయిపోద్దండి. ఇది చూడండి, పీల్ అయిపోయిన వెల్లుల్లిపాయలు తీసుకుని ఒక బౌల్ వేసుకోవచ్చు. చూడండి, ఎక్స్ట్రా ఆ లేయర్ ఉంది కదా వెల్లుల్లిపాయలు, ఇలా కిందని ఉండిపోద్ది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్రెష్ వెల్లుల్లిపాయలను కలెక్ట్ చేసుకోవచ్చు. మిషన్ చాలా అమేజింగ్గా ఉంది కదండి. ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.